ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. నమస్తే, కేసీసీ న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. ఈవీఎంల స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు స్వయంగా పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్. జూన్ 4న కౌంటింగ్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా నిఘా. ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ వెల్లడి. పిఠాపురం పట్టణ ప్రజలకు సక్రమంగా త్రాగునీరు పంపిణీ చేయాలి. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పలువురు కౌన్సిలర్ల డిమాండ్. ఘనంగా ఆర్కెస్ట్రా పితామహులు దివంగత పెద్దిరెడ్డి గంగాధర మాస్టారు 86వ జయంతోత్సవం. పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఈవీఎం స్ట్రాంగ్ రూములు భద్రతను, కౌంటింగ్ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జెనివాస్ పరిశీలించారు. జేఎన్టీయూలో భద్రపరిచిన ఈవీఎం స్ట్రాంగ్ రూముల వద్ద భద్రతా నిఘా వ్యవస్థకు సంబంధించిన కౌంటింగ్ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జెనివాస్ ఇతర ఎన్నికల అధికారులతో కలిసి పరిశీలించారు. పెద్దాపురం నియోజకవర్గానికి సంబంధించి జేఎన్టీయూ ఇండోర్ స్టేడియంలో ఉన్న ఈవీఎంల స్ట్రాంగ్ రూమును వారు పరిశీలించి అధికారులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట ఇతర ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు. జూన్ 4న కౌంటింగ్ సందర్భంగా కాకినాడ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ పటిష్ట నిఘా పెట్టామని జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ తెలిపారు. బుధవారం సాయంత్రం కాకినాడ జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఉత్తర్వుల ప్రకారం పిఠాపురం పట్టణం నందు మొత్తం 18 జంక్షన్లలో కాకినాడ జిల్లాకు చెందిన 130 మంది పోలీసు అధికారులు సిబ్బందితో నాకాబందీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పిఠాపురం పట్టణం, చిత్రాడ గ్రామాల్లోని తనిఖీలను స్వయంగా క్షేత్రస్థాయిలో కాకినాడ జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ పర్యవేక్షించారు. ఈ నాకాబందీ కార్యక్రమం నందు 18 జంక్షన్లలో వాహన తనిఖీలు చేసి సరైన రికార్డు, డ్రైవింగ్ లైసెన్స్ లేని 175 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రికార్డులు సరిగా లేక స్వాధీనం చేసుకున్న 175 మోటార్ సైకిళ్లను సంబంధిత పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ స్వాధీనం చేసుకున్న మోటార్ సైకిళ్లు యజమానులు సరైన పత్రాలు చూపి తమ మోటార్ సైకిళ్లు తీసుకెళ్లవచ్చునని కాకినాడ సబ్ డివిజనల్ అధికారి జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సబ్ డివిజనల్ అధికారి డాక్టర్ కె హనుమంతరావు, కాకినాడ 1వ, 3వ పట్టణ, పోర్ట్, సర్పవరం మరియు పిఠాపురం ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. 2 గంటలు 5 to 7 చేసాము. దీనిలో ఎవరెవరికి ప్రాపర్ బుక్స్ లేదో, వెహికల్స్కి ప్రాపర్ లైసెన్స్ లేదో, ఇలాంటి వ్యక్తులు అందరూ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు ప్రాపర్ డాక్యుమెంట్స్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళకి రిటర్న్ ఇవ్వడం జరిగింది. ఎవరికి లేదో వాళ్ళపైన కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న పెద్దాపురం సబ్ డివిజన్లో పెద్దాపురం సామలకోట ఏరియాలో జరిగింది. ఈరోజు పిఠాపురంలో చేస్తున్నాము. ఇదే విధంగా కౌంటింగ్ రోజు కూడా 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంటాయి కాబట్టి ఎవరైనా బండి వేసుకునేలాగా తిరిగారంటే ప్రతి ఒక్కరి బండి కూడా సీజ్ చేస్తాము. సో దానికైనా ఒక ట్రయల్ లాగా ఇది మనం చూసుకోవచ్చు. ఆ ప్రాసెస్ చేస్తున్నాం. వీళ్ళు ఒకవేళ బండి ప్రాపర్గా ఏమి డాక్యుమెంట్స్ ఇప్పుడు లేదంటే వాళ్ళు మళ్ళీ రేపు ఇచ్చేసి బండి తీసుకొని వెళ్ళిపోవచ్చు. లేదంటే ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారం కోర్టు నుంచి తెచ్చుకోవచ్చు. సార్, ఈ నక్కబంద్ కారణంగా ఎన్ని వెహికల్స్ని రికార్డు లేని గుర్తించారు, వాటిని ఏం చేయబోతున్నారు? ఇప్పుడు దాదాపు ఒక 180 వెహికల్స్ వరకు స్టేషన్కి తీసుకుని వెళ్ళడం జరిగింది. అండ్ ఆల్రెడీ చెప్పినట్టు ఇప్పుడు కొంతమంది రికార్డ్స్ వండీలు లేకపోవచ్చు. వాళ్ళు వచ్చి రికార్డ్స్ మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తారంటే ఇమీడియట్గా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి మేము అక్నాలెడ్జ్మెంట్ తీసుకుంటాం. సార్, కాకినాడ జిల్లాలో ఎన్నికల సందర్భంగా హైపర్ సెన్సిటివ్ గ్రామాలను ఏమేమి గుర్తించారు, వాటిపై ప్రత్యేకమైన ఏమి నిఘా పెట్టారు అంటే గొడవలు ఏం జరగకుండా ఉన్నారు? అంటే నాకు 7 అసెంబ్లీ కాన్స్టిట్యూషన్సీకి కూడా హైపర్ సెన్సిటివ్ కాదు, తక్కువ కాదు, అన్ని సెన్సిటివ్గా భావిస్తున్నాను. ఆల్ 7 అసెంబ్లీ కాన్స్టిట్యూయన్సీకి పోలింగ్ డే ఎలాంటి నిఘాలు పెట్టామో
అదేవిధంగా కౌంటింగ్ డే కూడా ప్రాపర్ నిఘా పెట్టుకుంటాం. మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో అధికారులు కుమ్మక్కై భారీగా అవినీతికి పాల్పడుతున్నారని, చేయనివి చేసినట్లుగా చూపిస్తూ వారు పబ్బం గడుపుతున్నారే గాని పట్టణ ప్రజలకు మాత్రం త్రాగునీరు సక్రమంగా అందించట్లేదంటూ పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు మున్సిపల్ కమిషనర్పై విరుచుకుపడ్డారు. పిఠాపురం పట్టణంలో త్రాగునీటి సమస్య అంశంపై పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో గల కౌన్సిల్ హాల్లో జరిగిన అత్యవసర సమావేశంలో వైసీపీ, టీడీపీ సభ్యులంతా మోకుముడిగా మున్సిపల్ కమిషనర్ను నిలదీశారు. ఇన్ఛార్జి చైర్పర్సన్గా, మొదటి వైస్ చైర్పర్సన్గా పచ్చిమళ్ల జ్యోతి అప్పలరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కౌన్సిలర్లు బొజ్జ జగదీశ్వరిదేవి, బోనుదేవ, అల్లవరపు నగేష్, తలిశెట్టి వెంకటేశ్వరరావు, కోళ్ల బంగారుబాబు పట్టణంలో దారుణంగా నెలకొని ఉన్న త్రాగునీటి సమస్యపై కమిషనర్ను కనకారావును నిలదీశారు. ఇంజనీరింగ్ విభాగంలో అధికారులు కుమ్మక్కే పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని, నిర్లక్ష్యంగా ఉంటూ లక్షలాది రూపాయలు మున్సిపాలిటీ సొమ్మును దుర్వినియోగపరుస్తూ ప్రజలకు త్రాగునీరు కూడా లేకుండా చేస్తున్నారంటూ పలు ఆరోపణలు చేశారు. ఎంతమంది అధికారులు, సిబ్బంది అవినీతికి పాల్పడుతూ మున్సిపాలిటీ సొమ్మును ఎంత కాజేస్తున్నారో తన దగ్గర ఆధారాలున్నాయని, తదుపరి సమావేశంలో అవన్నీ బయటపెడతానంటూ కౌన్సిలర్ తలిశెట్టి వెంకటేశ్వరరావు సంచలన ఆరోపణలు చేశారు. కమిషనర్ కనకారావు అలాగే ఉన్నతాధికారులు పిఠాపురం మున్సిపల్ ఇంజనీరింగ్, వాటర్ వర్క్స్ విభాగాలపై ప్రత్యేక దృష్టి పెట్టి అక్కడ జరుగుతున్న అవినీతిని ప్రక్షాళన చేసి ప్రజలకు సక్రమంగా త్రాగునీరు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కౌన్సిలర్ బొజ్జ జగదీశ్వరిదేవి విజ్ఞప్తి చేశారు. ఆ వాటర్ని సఫిషియెంట్గా అయితే వాడటం జరగట్లేదు. అది కానీ వాడటం జరిగితే మన పిఠాపురానికి నిరంతరాయంగా మనం సఫిషియెంట్గా మొత్తం ప్రతి ఒక్క ప్రజలకి వాటర్ ఇవ్వగలుగుతాము. దాన్ని ప్యూరిఫై చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా దానికి మోటార్లు లేనప్పుడైతే లేవు, మోటార్లు పెట్టించడమో, మోటార్లు అన్నీ ఉన్నాయి కానీ ఈ సమన్వయ లోపం, అధికారుల నిర్లక్ష్యం, ఈ ఎక్కువగా ఇంజనీరింగ్ విభాగంలో నిర్లక్ష్యం వలన వాళ్ళు ఆ పని చేయట్లేదు. ఎందుకంటే ఒకవేళ ఆ వాటర్ కానీ ఇచ్చి అవన్నీ రిపేర్ చేస్తున్నామని డబ్బులు తీసుకుంటున్నారు కానీ అక్కడైతే ఆ మోటార్ని పెట్టి దాని వాటర్ అయితే వాడట్లేదు. దాన్ని అలా అన్నిటిని అలా నిరుపయోగంగానే చేసేసి మళ్ళీ ట్యాంకర్లతో నీటిని పంపిస్తున్నాం అంటున్నారు. ఒక 100 ట్రిప్పులు వేసామంటే అలా 10 ట్రిప్పులు వేస్తారు. దాంట్లో ఎంతో అవినీతి జరుగుతుంది. ఎందుకంటే ఆ ఆయిల్ అంతా వేస్ట్ అయిపోద్ది. మన వాటర్ పంపించామనుకో ఇక్కడ పెట్టవలసిన, మన ట్రాక్టర్లు పెట్టవలసిన అవసరం కూడా ఉండదు. కానీ అలా చేయకుండా ఇంజనీరింగ్ విభాగంలో ఈ అధికారులు అందరూ అవినీతిమయమైపోయి అందరూ ఒకరికొకరు సమన్వయం చేసుకుని ఇవన్నీ పెడుతున్నామని, నీరు అందిస్తున్నామంటున్నారు. ఎవ్వరికి కూడా పూర్తిగా నీరైతే అందట్లేదు. పిఠాపురం పట్టణంలో అయితే ఈ వాటరు అందట్లేదని మొత్తం 30 వార్డులోని కూడా ఈ ప్రాబ్లం అయితే ఉన్నది. కాబట్టి ఎక్కువగా అయితే ఇంజనీరింగ్ సెక్షన్లోనే చాలా అవినీతిమయమైపోయి ఏమీ చేయకుండా మొత్తం రిపేర్ చేయించకుండానే, మోటార్లు ఉన్నట్లనే రిపేర్ చేయించేవని బిల్లులు పెట్టేసుకున్నారు. ఒక్కొక్క మోటార్లు అయితే మాయమే అయిపోయేది. నేను అలాంటివి చాలా కూడా ప్రూఫ్స్తో కూడా ఈ కౌన్సిల్ హాల్లో నేను నిరూపించడం జరిగింది. ఇప్పుడు వరకు వచ్చి అది రెక్టిఫై చేయలేదు. ఇదంతా ఇంజనీరింగ్ సెక్షన్ అవినీతిమయంగా మారిపోయి వాళ్ళు ఆడుతున్న నాటకంగానే నాకు కనిపిస్తుంది. ఆర్కెస్ట్రా పితామహుడు దివంగత పెద్దిరెడ్డి గంగాధర్ మాస్టర్ 86వ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన సంగీత విభావరి ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. కాకినాడ సూర్యకళ మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని పెద్దిరెడ్డి గంగాధరం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్దిరెడ్డి గంగాధరం మాస్టారు తొలిసారిగా 1955లో ఆర్కెస్ట్రాను స్థాపించారని అన్నారు. ఎంతో మంది సంగీత కళాకారులను తయారు చేసిన ఘనత ఆయనకు దక్కుతుందని అన్నారు. అంతేకాకుండా వివిధ రాష్ట్రాలు, దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారని అన్నారు. సంగీత విభావరిలో చెన్నైకు చెందిన ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ రాము, హైదరాబాద్కు చెందిన ప్లేబ్యాక్ సింగర్ శ్రీలలిత, బాబీ తదితరులు అలనాటి మేటి పాటలను ఆలపించి ప్రేక్షకులను మైమరిపించారు. అలనాటి పాటలు విన్న ప్రేక్షకులు ఈలలు చప్పట్లతో సూర్యకళా మందిరం దద్దరిల్లింది. చివరగా గాయకులను సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి మెమోంటోలను అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
రూరల్ నియోజకవర్గంకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి ఇట్ల కిషోర్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి ఇట్ల కిషోర్ స్థానిక మండల పరిషత్ కార్యాలయం నందు జూన్ 4వ తేదీన జరగనున్న కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి సంబంధిత సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇట్ల కిషోర్ మాట్లాడుతూ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ముఖ్యంగా సిబ్బంది పూర్తిగా అప్రమత్తతో అవగాహన కలిగి ఉండాలని, ఈవీఎం లెక్కింపు మరియు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపును అత్యంత సమర్థవంతంగా నిర్వహించాలని, కౌంటింగ్ సందర్భంగా ఏ విధమైన చరవాణీలు అనుమతించబడవని, రాజకీయ పార్టీ ప్రతినిధులు, కౌంటింగ్ సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించాలని తెలిపారు. ఈ సమావేశంలో సహాయ రిటర్నింగ్ అధికారులైన బి విజయ ప్రసాద్, వాసిరెడ్డి రామకోటేశ్వరరావు, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. పోలింగ్ కౌంటింగ్ కేంద్రాల్లో ఏదో రకంగా గొడవలు సృష్టించి కౌంటింగ్ నిలుపుదల చేయాలనే దురాలోచనలతో వైకాపా ఎత్తుగళ్లు వేస్తోందని, ఇందుకు కౌంటింగ్ ఏజెంట్లుగా రౌడీ షీటర్లను గూండాలు నియమిస్తోందంటూ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్బీఎస్ఎన్ వర్మ ఆరోపణలు చేశారు. పిఠాపురం పట్టణం మహారాజా కోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడారు. ఏ పార్టీకి చెందిన కౌంటింగ్ ఏజెంట్లనైనా సరే క్షుణ్ణంగా పరిశీలన చేయాలని ఎన్నికల అధికారులకు, పోలీసులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఇవన్నిటిని కూడా పోలింగ్ మన ఎంప్లాయీస్ చేసిన ఓటింగ్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా జరగకుండా చూడాలని దురుద్దేశంతో ఉన్నారు. కానీ అవి జరగదు. ప్రభుత్వం కానీ, డీజీ కానీ అందరూ కూడా మరి ఎలక్షన్ కమిషన్ అండర్లో ఉన్నారు. ఏ విధమైన పొరపాట్లు జరిగినా బాధ్యులు వాళ్ళే అవుతారు. కాబట్టి తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి పిఠాపురం తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా ఇక్కడ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థి కాబట్టి అతని ఎలక్షన్ ఏదో విధంగా పాడు చేయాలన్న దురుద్దేశం కుట్రతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని చెప్పి తెలియజేస్తారు. ఒక పవన్ కళ్యాణ్ గారనే కాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రతి చోట ఇదే కార్యక్రమం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు ఆల్రెడీ ఓడిపోయారు. అది నాకంట ప్రతి గ్రామంలో దేశాలే ఓడిపోతాడు కదా జగన్మోహన్ రెడ్డి ఇలా అంటున్నారేంటి, ఓడిపోతాడు కదా జగన్మోహన్ రెడ్డి ఇలా అంటున్నారేంటి అని రకరకాలుగా ఆ కార్యక్రమాలు వస్తున్నాయి. ఇక్కడ అభ్యర్థి వంగా గీత గారు కూడా ఇదే పరిస్థితుల్లో ఎవరు గట్టిగా గొడవ పెట్టగలరు, ఎవరు లావుగా ఉంటారు, గొడవకి ఎవరు నిలబెడతాడో ఈ క్వాలిఫికేషన్ అంటే చదువు సంధ్య లా ప్రకారం అక్కడికి వచ్చి వేయడానికి అవి ఆలోచించట్లేదు. చేత పవన్ కళ్యాణ్ గారిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని ఒక దురుద్దేశంతో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క ఆలోచనల్ని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కూటమి జరగనివ్వదు. ఏ విధంగా అయినా మేము చట్ట ప్రకారం మిమ్మల్ని ఎదుర్కొంటామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈ విధంగా అదేవిధంగా ఆఫీసర్లని కూడా ఆర్ఓని, జిల్లా ఎస్పీ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ రూల్స్ మన పార్టీకి అనవసరం, మీరు గట్టిగా కలబడండి, ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు వాళ్ళకి పడకుండా డిస్టర్బ్ చేయండి, డిస్క్వాలిఫై చేయించండి. ఇది సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఆదేశాలు. అంటే ఎలక్షన్ కమిషన్ రూల్స్ కానీ, రెగ్యులేషన్స్ కానీ, చట్టాన్ని కానీ మీరు ఎవరిలో కూడా గౌరవించరు వైఎస్ఆర్సీపీ పార్టీ అన్నది క్షుణ్ణంగా సజ్జల రామకృష్ణారెడ్డి స్టేట్మెంట్తో అర్థమవుతుంది. ఇటువంటి స్టేట్మెంట్లు కానీ ఇవి కానీ అన్నింటికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. చట్టపరంగా మీ ఆటలు సాగనీయం, మీ భరతం పడతామని కూడా తెలియజేస్తాం. రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ఆధ్వర్యంలో సాలిపేట నగరపాలక సంస్థ బాలికోన్నత పాఠశాలకు చెందిన హాకీ క్రీడాకారులకు హాకీ స్టిక్స్ ను బహుకరించారు. అలాగే వేలింగి పాఠశాలలో చదువుతున్న కరప మండలం సిరిపురంకు చెందిన పేద విద్యార్థినికి సైకిల్ ను అందజేశారు. కాకినాడ ఎస్ఎంఎస్ రోటీ హాల్లో జరిగిన రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సమావేశంలో క్లబ్ అధ్యక్షులు గోపు కాసు విశ్వనాథ్, కార్యదర్శి అరిగెల వెంకటేశ్వరరావు బావి ఆధ్వర్యంలో ఈ పంపిణీ కార్యక్రమాలను నిర్వహించారు. రొటేరియన్స్ పాలడుగు సుబ్రహ్మణ్యం, ధరణి కన్స్ట్రక్షన్స్ అధినేత టీవీ రమణారావు సౌజన్యంతో హాకీ స్టిక్స్ ను సాలిపేట గర్ల్స్ హైస్కూల్ హాకీ క్రీడాకారులకు అందించారు. అలాగే రొటేరియన్ బాదం జయరాం గోపాల్ సౌజన్యంతో వేలంగి పాఠశాల విద్యార్థినికి సైకిళ్లు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఎలెక్ట్ ప్రెసిడెంట్ పోలిశెట్టి ఈశ్వరరావు, రొటేరియన్ ముంబడి సత్యనారాయణ, పలువురు రోటరీ సభ్యులు పాల్గొన్నారు. రిక్వెస్ట్ చేస్తున్నారు ఏంటంటే మా స్కూల్లో స్టూడెంట్స్ ఎక్కువ హాకీ పట్ల
స్టిక్స్ ఇవ్వాలని కోరడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ నెల రోటరీలో యూత్ సర్వీసెస్ మంత్, సో దట్ కన్సిడరింగ్ ఆల్ ది పీపుల్ యాజ్ యూత్ ఇప్పుడు మిమ్మల్ని పిలవడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో మీకు ఇచ్చే హాకీ స్టిక్స్ ప్లస్ ఎంతో మందికి బ్లడ్ డొనేషన్స్ ఇలాంటివి అన్నవి రోటరీ క్లబ్ మనకి యూజ్ అవుతుంది. రోటరీ క్లబ్లో ఎంతో మంది సేవ చేస్తారు. అలాగే మనల్ని కూడా హాకీ ప్లేస్ని కూడా తీసుకున్నాం. సో మేము హాకీ ప్లేస్ని తీసుకోవడంతో నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ మళ్ళీ ఈ హాకీ స్టిక్స్ ఇవ్వడంతో మాతో కాకుండా మాతో ఆడకుండా ఇంకా మా తరతరాలుగా ఆడాలి అని కోరుకుంటున్నాను. హాకీలో బాగా పెర్ఫామ్ చేసి నేషనల్ స్థాయికి ఎదుగుతున్నాం మేమందరం. అందులో మీ సపోర్ట్ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. కొంతమందికి థ్యాంక్ యూ సార్. ఏదో అందిస్తారు అని చెప్పి మన స్పోర్ట్స్ మెన్ స్పిరిట్లో తీసుకుంటే బాగుంటుంది. సోషల్ ఇంటరాక్షన్స్ లైఫ్ బాగుంటుంది. అందుచేత యాక్చువల్గా నా గురించి కూడా కొద్దిగా చెప్పాలి. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి నా 7వ క్లాస్ నుంచి కూడా నేను ఫుట్బాల్ ప్లేయర్. మా హై స్కూల్కి కృష్ణా జిల్లా గన్నవరంలో చదువుకున్నాను. 1957లో నా ఎస్ఎల్సీ అయిపోయింది. అప్పటి వరకు మా హై స్కూల్ టీంలో ప్లేయర్ని. ఎక్కడ మేము చాలా మంచి టీంలు ఉంటాయి మా కృష్ణా జిల్లాలో. నేను ఆ టీం ప్లేయర్ని. తర్వాత లైలా కాలేజీలో చదివాను. తర్వాత బాపట్లో చదివాను. ఎక్కడ చదివినా కూడా బాపట్లలో 1 ఇయర్ నేను కెప్టెన్ కూడా ఫుట్బాల్ టీంకి. తర్వాత కాలేజీ నుంచి బయటకు వచ్చాక ఫుట్బాల్ ఆడే అవకాశం లేదు, కానీ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ తరఫున మా ప్రెసిడెంట్ సెక్రటరీ తరఫున కూడా వాళ్ళిద్దరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ పాప సైకిల్ గురించి నేను సెక్రటరీ అయినప్పటి నుంచి కూడా తాతయ్యలు చాలాసార్లు ఏదో ఒకటి మా ఊరికి చేయమని చెప్పి అడగడం, కొన్ని కారణాల వల్ల ఈ మెటీరియల్ అవ్వలేదు. ప్రత్యేకంగా తాతయ్యల గురించి చెప్పాల్సింది ఏంటంటే ఇప్పటికి ఆయన 88 సార్లు రక్తదానం చేశారు. ఒకసారి యాక్చువల్గా ఇంకా కొద్దిగా మెంబర్స్ ఎక్కువ వచ్చి ఉంటే ఆయనకి సరైన అది కనిపించేది. ఇప్పటికి 88 సార్లు చేశారు. రేపు జూన్ 4న వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే ఉంది. ఆ రోజు ఇవ్వడానికి మళ్ళీ సిద్ధంగా ఉన్నాడు. ఇతను ఇవ్వడమే కాకుండా ఇతని ఫ్రెండ్స్ అందరి చేత కూడా ఎవరికైనా అవసరమైతే ఇమీడియట్గా బ్లడ్, నేను కూడా చాలాసార్లు ఫోన్ చేసి చాలా మందికి అవసరం ఉందంటే కొంతమంది నెంబర్లు ఇచ్చి ఇప్పించిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఈవెంట్ మేనేజర్స్ డే వేడుకలు కాకినాడ నగరంలో కుళాయి చెరువు పార్క్ వద్ద గల ఫ్యాబిన్ కన్వెన్షన్ లో ఈవెంట్ మేనేజర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. అదేవిధంగా బాలు ర్యాక్ బ్యాండ్ గాయకులు, వాయిద్య కళాకారులు ప్రదర్శన అందరినీ ఎంతగానో అలరించింది. అదేవిధంగా కుమారి మన్విత, మధుమయి వేణుగానం అందరినీ ఆకర్షించింది. ఈ సందర్భంగా అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు చింతపల్లి బన్నీ మాట్లాడుతూ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో ఈవెంట్ మేనేజర్స్ అందరినీ ఏకతాటిపైకి తీసుకుని వచ్చి తమ ఐక్యతను చాటి చెప్పడంతో పాటు హక్కుల సాధనకు, తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. త్వరలోనే ఈవెంట్ మేనేజర్స్ అసోసియేషన్ కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అసోసియేషన్ నాయకులు తేజ, నాయకులు విక్రమ్ జైన్లు మాట్లాడుతూ, తమ అసోసియేషన్ ద్వారా ప్రజలకు నాణ్యమైన ఈవెంట్ మేనేజ్మెంట్ సర్వీసులు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈవెంట్స్ మేనేజర్స్ అసోసియేషన్ సభ్యులు బుట్ల అనిల్, వంశీ, మణి, వినయ్, యమున, సందీప్ తదితరులు పాల్గొన్నారు. सब लोग मिलके रहे और एक यूनियन भी फॉर्म करना चाह रहे हैं, तो इसलिए आज एक अच्छा दिन देख के जो हमारे जो प्रेसिडेंट करना चाहते हैं एक्चुअली बन्नी जी है, तो उन्होंने आज एक इनॉग्रेशन किया है एक फॉर्मिंग बनाने के लिए कि हम सब लोग मिलके एक यूनियन बनाएं और एक तरीके से चले और एक अच्छे तरीके से सभी कस्टमर्स को हम रिस्पांस दे सके और हम क्या कि आगे जाके क्या कर सकते हैं और क्या नहीं कर सकते करके पूरे सब एसोसिएशन को मिला के एक अच्छा सा यूनियन बनाना चाहते हैं। इसीलिए आज हमने एक छोटा सा सेलिब्रेशन भी रखा है और इस सेलिब्रेशन में सब जो भी है इवेंट इंडस्ट्री के संबंधित सब लोग आए थे। तो हम आज ये भी चाहते हैं कि आगे जाके भी जो भी इवेंट मैनेजर्स हो या फिर कोई भी इवेंट इंडस्ट्री वाला हो, सब लोग मिलके हमारी सहायता करें ताकि हम आगे जाके हम भी कुछ बन सके और हमारा भी एक यूनियन बन सके। धन्यवाद। ఈ సందర్భంగా కాకినాడలో ఉన్న ఈవెంట్ ఆర్గనైజర్స్ 300 మెంబర్స్ దాకా విత్ ఫ్యామిలీస్ అందరూ కూడా విచ్చేయడం జరిగిందండి.
చాలా సక్సెస్ఫుల్గా సక్సెస్ఫుల్గా చేసామండి. మనకి ఫ్యాబిన్ కన్వెన్షన్లో మన ఒక 31st ఇయర్ అయింది. ప్రతి ఒక్కరు ఈవెంట్ ఆర్గనైజర్స్ అందరూ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. గత 1 month నుంచి కూడా ఇది జరుగుతుందండి. ప్రతి ఒక్క కాకినాడలో ఉన్న అందరూ లోకల్లో ఉన్న అందరు ఈవెంట్ ఆర్గనైజర్స్ అందరూ యూనియన్ కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది, అసోసియేషన్ కూడా. మనకి ఇక్కడ ఉన్న ఫ్యామిలీస్ అందరినీ కూడా ఈరోజు పిలవడం జరిగిందండి. మనకి ఇక్కడ పిన్ టు పిన్ మనకి ఎవరికి ఇష్యూస్ వచ్చినా ఏం చేసినా సరే దగ్గరుండి చూసుకుని ఎవ్రీథింగ్ అన్నీ కూడా చేస్తాము. ఇక్కడ ఉన్న మన ఫ్రెండ్స్ అందరూ కూడా అండి ఈ ఒక్కొక్క ఈవెంట్ ఆర్గనైజర్స్ అందరూ కూడా చాలా సపోర్టివ్గా చాలా మనకి ఒక్కొక్కటి కాంప్లిమెంటరీ చేయడం జరిగిందండి. ఈవెంట్ ఆర్గనైజర్ నుంచే మేము చేయడం జరిగింది. మనకి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ మన మీడియా మెటీరియల్ అందరూ కూడా సపోర్ట్ చేయడం జరిగిందండి. ఈ అసోసియేషన్ అందరూ స్టార్ట్ చేయడం కూడా జరుగుతుందండి. త్వరలో లాంచింగ్ కూడా చేస్తున్నామండి. మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమంతో పాటు ఇక్కడ ఈవెంట్ మేనేజర్స్ అసోసియేషన్ ఒకటి ఫామ్ చేయడం కోసం అని చెప్పి ఈ కార్యక్రమం ఈ సెలబ్రేషన్ కూడా ఒక బేస్ కింద తీసుకుని పెట్టామండి. సో మీకు రానున్న ఒక మరికొద్ది రోజుల్లో సో మా అసోసియేషన్కి సంబంధించిన బాడీ అంతా కూడా మేము మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మొత్తం బాడీని అంతే జస్ట్ ఓన్లీ ఒక ఫార్మేషన్కి సంబంధించి ఐడియాస్ అంటే మాకు ఈవెంట్ మేనేజర్స్ అందరూ కలిసిన తర్వాత వాళ్ళకి వచ్చే బాధలు కష్ట సుఖాలు అన్నీ కూడా మేము మాట్లాడుకోవడం జరిగింది. సో మరికొన్ని రోజుల్లో మాకు బాడీ ఫామ్ చేసుకుని వాళ్ళందరితో కలిసి ఒక ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేసి సో మీ అందరికీ కూడా తెలియజేస్తుంది. సో మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఏ ప్రోగ్రామ్ చేసినా మేము ఒక ఫంక్షన్ జరగాలంటే మాకు ఈవెంట్ మేనేజర్ ఎంత ముఖ్యం, అలాగే మేము ఏ ప్రోగ్రామ్ చేసినా సరే దాన్ని బయట టెలికాస్ట్ చేయడానికి కానీ మాకు ఒక పబ్లిసిటీ రావడానికి మరీ ముఖ్యంగా ఒక పాత్ర పోషిస్తున్నటువంటి మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండి. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. తిరిగి వార్తలకు స్వాగతం. కాకినాడ జిల్లాలో రవాణా ఛార్జీల మిగులు కొరకు గొల్లప్రోలు, దివిలి ప్రాంతాల్లో కొనసాగుతున్న స్టోర్ పాయింట్లను కాకినాడలో కొన్ని, జగ్గంపేటలో కొన్ని పాయింట్స్ మార్చడం వల్ల హమాలీ కార్మికులు ఆందోళనకు దిగారు. శుక్రవారం కాకినాడలోని సంజయ్ నగర్ ప్రాంతంలో గల సివిల్ సప్లైస్ గోడౌన్ వద్ద హమాలీ కార్మికులు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా హమాలీ కార్మికుల సంఘం అధ్యక్షులు తలాటం వీరబాబు మాట్లాడుతూ తమ సమస్యను పరిష్కరించకుండా అధికారులు మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారని, హమాలీ కార్మికులకు భంగం కలిగిస్తే సహించేది లేదని అన్నారు. మండల లెవెల్ స్టోర్ పాయింట్స్ ని యథావిధిగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల మీద పరిష్కారం దిశగా ఏ మాత్రం కూడా ఆలోచించట్లేదు. అలాగే ఈ దివిలి, గొల్లప్రోలు పాయింట్ హమాలీ కార్మికుల కుటుంబాలతో సహా ఇవాళ రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చే నిరసన తెలియజేస్తామనే కార్యక్రమాలు ఉన్నారు. కానీ అధికారులు ఎలక్షన్ కూడా అడ్డు పెట్టుకుని మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఎలక్షన్ కోడ్ ఉండగా మీరు ఎలా నిరసనలు తెలియజేస్తారని, ఎలక్షన్ కోడ్ ఉండగా మీరు ఎలాంటి కార్మిక వ్యతిరేక నిర్ణయాలు ఎలా తీసుకున్నారు, మీకైతే ఎలక్షన్ కోడ్ అమలు అవ్వదు, మాకైతే ఎలక్షన్ కోడ్ అమలు అవుతుందా అని ప్రశ్నించడం కూడా జరిగింది. మేము ఇకపై 6వ తారీఖు తోటి ఎలక్షన్ కోడ్ అయిపోతుంది కనుక పూర్తిగా మేమందరం కూడా
రోడ్డు మీదకి వచ్చి నిరసనలు తెలియజేయాలని, తద్వారా పూర్తిగా పని బంద్ కూడా పని బంద్ చేసి ముందుకెళ్లాలని, ఈ సమస్యపై తగు న్యాయం జరిగే వరకు కూడా మా పోరాటం కొనసాగిస్తామని, ఎంతవరకైనా మేము ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ వైకాపా ప్రభుత్వ తీరుపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు చైతన్యంగా ముందుకు వచ్చి ఓట్లు వేసిన తీరును చూస్తే అర్థమవుతోందని తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ జడ్పీటీసీ నిలుకుర్తి వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటువంటి పరిస్థితుల్లో మాత్రం ప్రజలందరూ కూడా ఆ రోజు ఓటింగ్కి 6 గంటల కంటే ముందొచ్చి కూర్చొని ఓట్లు వేయడం మొదలెట్టారు. రాత్రి 10 అయినా 11 అయినా సరే ఓట్లు వేస్తూనే ఉన్నారు. ఎప్పుడు ఇటువంటిది ఎప్పుడు జరగలేదు. ఓటింగ్ శాతం విపరీతంగా పెరిగింది. విపరీతంగా పెరగడం వలన దీనికి కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో ఏ రకమైన అభివృద్ధి లేదు. విద్యార్థులు చాలామంది స్టూడెంట్స్ చదువుకున్నారు, వారికి ఏ రకమైన ఉద్యోగాలు లేవు. కూలీలు కానీ మేస్త్రులు కానీ ఎవరికి కూడా ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి వాళ్ళు కూడా ప్రభుత్వం మారాలి. ప్రభుత్వం మారిన తర్వాత మా అందరూ కూడా న్యాయం జరగాలని చెప్పి ప్రతి వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. ఇక కాకినాడ రూరల్ నియోజకవర్గంలో గ్లాస్తే హవా అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెజనరీ నాయకుడు. విజన్ అంటే ఇక్కడ భవిష్యత్తులో ఏం జరుగుతుంది, ఏం చేయాలి, డెవలప్మెంట్ ఏం చేయాలని ఆలోచనతో ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు అయితే, ప్రెజనరీ నాయకుడు అంటే జైలుకి వెళ్ళడం రావడం. అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇది. అందువలన ఈ ఓటింగ్ శాతం పెరగటానికి ఈ కూటమికే విజయావకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ, రేపు రాబోయేది రాష్ట్రంలో కూటమిది అధికారం. అలాగే కాకినాడలో సైకిల్, కాకినాడ రూరల్లో గ్లాస్ అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి అందరి మన్ననలు పొందిన కేటీసీ విద్యా సంస్థల వ్యవస్థాపకులు ప్రవీణ్ చక్రవర్తి మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకుని నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలతో తొలతూగాలని పలువురు వక్తలు ఆకాంక్షించారు. సామర్లకోట మండలం బ్రహ్మానందపురంలో గల కేటీసీ విద్యాసంస్థల ప్రాంగణంలో కేటీసీ విద్యాసంస్థల వ్యవస్థాపకులు ప్రవీణ్ చక్రవర్తి జన్మదిన సందర్భంగా కాకినాడ పరిసర ప్రాంతాల నుండి ఆయన అభిమానులు, మిత్రులు, పాస్టర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు తరలివచ్చి ప్రవీణ్ చక్రవర్తికి పుష్పగుచ్చాలు అందించి శాలువలు కప్పి కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రవీణ్ చక్రవర్తి జన్మదిన సందర్భంగా ట్రినిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపును నిర్వహించారు. ట్రినిటీ హాస్పిటల్ వైద్యులు రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలువురు నగర ప్రముఖులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. చేయూత సంస్థ సభ్యుడు, నిత్యాన్నదాన కమిటీ సెక్రటరీ, చేయూత భవన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ చింతా పవన్ కళ్యాణ్ తన పుట్టినరోజును పురస్కరించుకుని రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. చింతా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా తన మిత్రులు, శ్రేయభిలాషులు, చేయూత సభ్యులు కలిసి అభయ బ్లడ్ బ్యాంక్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొని రక్తదానం చేయడం జరిగింది. దాదాపు 35 మందికి పైగా యువకులు పాల్గొని రక్తదానం చేసి వేసవిలో రక్త కొరత తీర్చడానికి తమ వంతు భాగస్వామ్యం అందించారు. చేయూత సంస్థ అధ్యక్ష కార్యదర్శులు మొండి రవికుమార్, ఎంఏ ఆలింలు మాట్లాడుతూ, పుట్టినరోజులు, పెళ్లి రోజులు లాంటి వేడుకలను ఆడంబరంగా నిర్వహించుకోవడం కంటే సమాజానికి ఉపయోగపడే విధంగా స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పవన్ కళ్యాణ్ని, అతని మిత్ర బృందాన్ని, రక్తదానంలో పాల్గొనే చేయూత సభ్యులను ప్రశంసించారు. అభయ బ్లడ్ బ్యాంక్ అధినేత రాజేష్ పవన్ కళ్యాణ్కు పుట్టినరోజు వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన పవన్ను, అతని మిత్ర బృందాన్ని, చేయూత సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో చేయూత ఆర్థిక కార్యదర్శి చింతా నారాయణమూర్తి, మహిళా సభ్యురాలు తేజస్విని, అంగడ లక్ష్మి, అజహర్, గణప్రసాద్, రాజేష్, నాగేంద్ర, చక్రి, నగేష్ తదితరులు పాల్గొన్నారు. మరియు నిత్యాన్నదానం కూడా ప్రతిరోజు కూడా పాల్గొంటూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ తన వంతుగా ఒక వ్యక్తిత్వాన్ని సంపాదించిన చింతా పవన్ కళ్యాణ్కి పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క అభిమానులందరూ కూడా ఈరోజు శ్రీ అభయ బ్లడ్ బ్యాంక్ నందు రక్తదాన శిబిరంలో పాల్గొని తమ మిత్రునికి ఈ విధంగా అభినందనలు తెలియజేయడం అనేది చాలా గొప్ప విషయం. మిత్రులు ఎవరైనా సరే తమ పుట్టినరోజులు వేడుకలు జరుపుకోవడం కాకుండా తమ వంతుగా
సమాజానికి ఉపయోగపడే ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడంలో ముందు ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ యొక్క పుట్టినరోజు ఒక ఆదర్శంగా తీసుకోవాలని భావిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా రక్తదాతలందరికీ కూడా చేయూత స్వచ్ఛంద సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మా పవన్ కళ్యాణ్కి మా చేయూత సభ్యులందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ యువతని సామాజిక సేవ వైపు మళ్లించడానికి ప్రారంభించిన మా సంస్థ సభ్యుడిగా తన పుట్టినరోజును ఈ రక్తదానం శిబిరంలో జరుపుకోవడం, తన యొక్క మిత్రులందరూ కూడా రక్తదానం చేయడానికి ముందుకు వచ్చి ఈ వేసవిలో రక్త కొరతను అధిగమించడానికి సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వడం అనేది నిజంగా అభినందదాయకం. ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా ఆలోచించినట్లయితే మన వేడుకల్ని ఈ విధంగా సమాజానికి ఉపయోగపడేలా మలుచుకున్నట్లయితే సమాజంలో ఈ రక్తం పడే ఇబ్బందులు అనేవి తొలగుతాయని చెప్పి తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చింతాభవన్ జన్మదిన సందర్భంగా ఈరోజు బ్లడ్ క్యాంప్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. చింతాభవన్ అనే వ్యక్తి మన జీజీహెచ్లో డైలీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్లో డైలీ అక్కడ ఉండి అందరికీ సేవ అందిస్తుంటాడు. అలానే ఈరోజు రక్త కొరత తక్కువ ఉందని చెప్పేసి గత 15 రోజుల క్రితం ఒక మాట చెప్పడం జరిగింది బయట కలిసి. ఆ మాట గుర్తుపెట్టుకొని ఈరోజు మన అభయ బ్లడ్ బ్యాంక్లో ఈరోజు రక్తదానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈ ప్రస్తుతం ఈ సిచ్యువేషన్లో కూడా చాలా బ్లడ్ కొరత చాలా ఎక్కువగా ఉంది. చాలామంది బ్లడ్ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ముసలి వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఇక్కడికి వచ్చి బ్లడ్ లేదని చెప్పేసి వెనకెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ సమయంలో మనకి చింతాభవన్ బ్లడ్ కార్యక్రమం పెట్టడం అనేది చాలా ఆదర్శంగా ఉంది. చేయూత సంస్థకి మరియు చింతభవన్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఉద్దేశం ఏంటంటే ఈ వేసవిలో తలసీమ చిన్నాళ్ళు కానీ, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, హార్ట్ ఆపరేషన్ చేసుకునే వాళ్ళు కానీ, ముసలి వాళ్ళు సర్జరీస్ కానీ, ఇలాగ అనేక మందికి ఈ రక్తాన్ని మనం దానం చేసినట్టు ప్రాణాన్ని పునర్జీవనం ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఒక రక్తదాత 3 ప్రాణాలు కాపాడతారు. కాబట్టి ఈ వేసవిలో రక్తదానం చేసే ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని కోరుకుంటూ మరి రక్తదానాన్ని మరింతమందికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాన్ని మా తమ్ముడు చింతా పవన్ కళ్యాణ్ తీసుకోవడం జరిగింది. యువత సమాజంలో సేవ చేసినట్లయితే మన ఊరు బాగుంటుంది, జిల్లా బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది అనే ఉద్దేశంతో యువత అందరూ కూడా సమాజానికి సేవ చేయడానికి ముందుకు రావాలని సందర్భంగా చేయూత సంస్థ తరఫున పిలుపునిస్తున్నాం. మరి ఈ అవకాశం కల్పించిన మిత్రులందరికీ, అలాగే తమ్ముడు పవన్ కళ్యాణ్కి మా చేయూత సంస్థ తరఫున, అలాగే సభ్యులందరి తరఫున ఉదయపూర్వక జన్మదినం శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని, మరింతమంది ఈ కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకుని ఇలాగే జన్మదిన వేడుకలు కానీ, పెళ్లి రోజులు కానీ మరి ఒక సమాజానికి ఉపయోగపడేలాగా మంచి సందేశం ఇచ్చేలాగా కార్యక్రమాలు చేయాలని. ఫ్యాషన్ మత్తులో కొందరు ఎంజాయ్ చేస్తున్నామనే భావనలో మరికొందరు ధూమపానం ఒత్తిడి తగ్గిస్తుందని ఇంకొందరు పొగాకు ఉత్పత్తుల బారిన పడుతున్నారని ప్రముఖ పల్మనాలజిస్ట్ వైద్యులు డాక్టర్ ఎం రాఘవేంద్రరావు అన్నారు. మే 31వ తేదీ వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ధూమపానం అలవాటు వల్ల ఆరోగ్యానికి ఎంతో హానికరమని అన్నారు. ఈ అలవాటు వల్ల లంగ్ క్యాన్సర్, తల, మెడ క్యాన్సర్, స్వరపేటిక, అన్నవాహిక, మూత్రాశయం, మూత్రపిండాలు, ప్యాంక్రియాసిస్, కడుపు క్యాన్సర్ వంటి అనేక రోగాల బారిన పడతారని ఆయన హెచ్చరిస్తున్నారు. చచ్చిపోయినప్పుడు వాళ్ళు ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం వల్ల శరీర జీర్ణయోగం మిగతా జీవ వ్యవస్థలు నడవడానికి అవసరమైన ప్రోటీన్ అని కూడా ఈ కండరాలు నుంచి వచ్చే కండరాలను ప్రోటీన్ అంటే మజిల్స్ని బ్రేక్ డౌన్ చేసేసి ఆ ప్రోటీన్ అని కూడా కన్జ్యూమ్ చేయడం, వాడు సన్నగా చిక్కుదాన్ని కెకెక్సీ అంటారు అనమాట. చిక్కుపోయి కంప్లీట్గా సన్నబడిపోవడం. దాంతోపాటు ఎముకల్లో ఉండే కాల్షియము, పొటాషియం, ఫాస్ఫేట్ అనేవన్నీ కూడా బయటికి వెళ్ళిపోయి దాన్ని డీమినరైజేషన్ అంటాం. అలా చేసినప్పుడు మనిషి ఎముకలు మెత్తబడిపోయి వాడు చిన్న దెబ్బకే ఫ్రాక్చర్లు అయిపోవడం లాంటి ఇవన్నీ జరుగుతుంటాయి. ఊళ్ళని ఇటువంటి కష్టాలు ఉన్నాయి. అంతేకాక కొంతమంది నవ్వులుతూ ఉంటారు. నవ్వడం వల్ల ఏంటంటే కాల్చడం వల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తాయో ఇంచుమించుగా అదే మార్పులు కూడా అటువంటి కీళ్ళు కూడా జరుగుతూ ఉంటుంది. కాదంటే ఈ నమిలే వాళ్ళకి ఏంటంటే అంగిట్లో క్యాన్సర్, బొగ్గలో క్యాన్సర్, నాలుక మీద క్యాన్సర్, గొంతులో క్యాన్సర్, అన్నవాహిక, స్టమక్, తర్వాత పెద్ద ప్రేగుల్లో క్యాన్సర్ వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ టొబాకో అనేది కాల్చడం కానీ అలాగే ఈ నమలడం కానీ ఏది కూడా మంచిది కాదు. WHO వారు ఎందుకు యాంటీ టొబాకో డే, వరల్డ్ యాంటీ టొబాకో డే, నో టొబాకో డే ఎందుకు ఇచ్చారంటే ప్రతి ఒక్కరు కూడా ఈ పొగాకు వల్ల వచ్చే ఉపద్రవాన్ని, చెడు ప్రభావాన్ని గమనించి ప్రతి వాడు ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్నవాళ్ళు, వైద్య సిబ్బంది, హెల్త్ కేర్ వర్కర్స్ అందరూ కూడా దీన్ని ప్రజల్లో ప్రాపగేట్ చేయడం కోసం మరొకసారి రీడెడికేట్ మరొకసారి
పునరంకితం చేసుకుని టొబాకో స్మోక్ పెంచకుండా నమలకుండా చేసేలాగా ప్రభుత్వం కూడా దీన్ని గమనించి ఈ స్మోకింగ్ని అంటే రేట్లు పెంచడం వల్ల కొంతవరకు తగ్గింది. ఇంకా మరిన్ని చర్యలు తీసుకుని ఈ టొబాకో స్మోక్ని ఆపాలి. ఎందుకంటే వాళ్ళు ట్రైన్లో కూడా కాల్చుతున్నారంటే ఆ కంపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా టొబాకో స్మోక్ వల్ల ఇది ఉంటుంది. దట్స్ కాల్డ్ ప్యాసివ్ స్మోకింగ్. ప్యాసివ్ స్మోకింగ్ అంటే వాడు భర్త కాల్స్తున్నారంటే భార్యకి, పిల్లలకి, ఇంట్లో తల్లిదండ్రులు, అప్పచెల్లెళ్ళు అందరికీ కూడా టొబాకో స్మోక్. రెండవది ఇది సెకండ్ హ్యాండ్ స్మోకింగ్, అది ప్యాసివ్ స్మోకింగ్. థర్డ్ హ్యాండ్ స్మోకింగ్ అనుకోకుండా ఒక రెస్టారెంట్లో కూర్చొని సిగరెట్ కాల్చి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ కెమికల్స్ అన్ని కూడా డిపాజిట్ అయి ఉంటాయి. సో రెండో వ్యక్తి ఎవరో తెలియని వాళ్ళు, ఆడవాళ్ళు ఎవరో వెళ్ళి కూర్చుంటారు. సో అక్కడ కూర్చోవడం వల్ల ఆ చైర్స్ మీద, టేబుల్స్ మీద, ఆ పరిసర ప్రాంతాల్లో టొబాకో సంబంధించిన కెమికల్స్ డిపాజిట్ అవ్వడం వల్ల వాళ్ళు కూడా పీల్చుకొని వాళ్ళకి కూడా ఈ యొక్క ఎఫెక్ట్, చెడు ప్రభావం తగ్గే అవకాశం ఉంది. దాన్ని థర్డ్ హ్యాండ్ స్మోకింగ్ అంటాం. కాబట్టి ఇన్ని రకాలుగా చూసుకున్నాక కూడా టొబాకో స్మోక్ చాలా ప్రమాదకరమైనది. కాబట్టి ఇది పూర్తిగా నివారించాలి. ప్రతి వాళ్ళు కూడా గమనించి కాల్చేవాళ్ళకు కూడా మానేస్తే వాళ్ళ కుటుంబాలు కూడా చక్కగా ఉంటాయి. వాళ్ళ కుటుంబం అభివృద్ధి చెందుతూ ఆరోగ్యంగా ఉంటుంది. కాకినాడ రూరల్ మండలం వలసపాకల్లోని ఏఎంఎం ఫౌండేషన్ ఆసుపత్రి ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం సందర్భంగా నోటి క్యాన్సర్ పైన అవగాహన వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ ఐటీఏ అధ్యక్షుడు డాక్టర్ నాగేంద్ర, రాష్ట్ర ఐటీఏ సిడిహెచ్ కన్వీనర్ డాక్టర్ అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ థీమ్ సారాంశం పొగాకు పరిశ్రమ జోక్యం నుండి పిల్లలను రక్షించడం అని హానికరమైన ఉత్పత్తులతో యువతను లక్ష్యంగా చేసుకోకుండా పొగాకు పరిశ్రమను నిరోధించడం, మ్యానిపులేటివ్ పద్ధతుల నుండి వారిని రక్షించే విధానాలను ప్రోత్సహించడంపై దృష్టిని సారించిందని అన్నారు. డాక్టర్ పద్మావతి మాట్లాడుతూ ఆరోగ్యంపై పొగాకు వల్ల కలిగే హానికరమైన ప్రభావాలను గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, ధూమపానం చేసేవారిని విడిచిపెట్టేలా ప్రోత్సహించడం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చైతన్య, డాక్టర్ సిరాజ్, డాక్టర్ స్వరూప్, డాక్టర్ దీప, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఈ పొగాకు వల్ల, ధూమపానం వల్ల అవి వచ్చే అనర్థాలను వాళ్ళందరూ కూడా వివరించడం జరిగింది. ముఖ్యంగా నోటి క్యాన్సర్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా మనం చూస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు తీసుకునే పొగాకుని రకరకాల తయారీలు తీసుకుంటున్నారు. ఒకటి సిగరెట్ రూపంలో, ఒకటి గుట్కా రూపంలో తీసుకుంటున్నారు. సో దీని అనర్థాలన్నీ కూడా వీళ్ళందరికీ వివరించడం జరిగింది. చాలామంది ఇక్కడ ఈ డాక్టర్స్ మనం చెప్పిన మాటలకి వాళ్ళు చాలా బాగా స్పందించి చాలామంది సిగరెట్ మానేయడానికి, పొగాకు మానేయడానికి కూడా వాళ్ళు మేము ముందుకు వస్తున్నామని చెప్పడం జరిగింది. చాలా శుభపరిమాణం ఇవాళ వరల్డ్ నో టొబాకో డే రోజున. అలాగే ఈవేళ మా ప్రెసిడెంట్ డాక్టర్ నాగేంద్ర ఎవరైతే మానేస్తారో అందరికి కూడా నికోటెక్స్ అని చెప్పేసి అది సిగరెట్ మానివేయడానికి వాడే చూయింగ్ గమ్స్ లాంటివి అవి ఇవ్వడం జరిగింది. సో ఈవేళ సుమారు ఒక 100 మంది పైగా మేము స్క్రీన్ చేసి వాళ్ళందరికీ కూడా ఈ చూయింగ్ గమ్స్ నికోటెక్స్ ఇవ్వడం జరిగింది. దీనికి సహకరించిన ఐడియా సభ్యులు అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ చేయడం ప్రతి వ్యక్తికి బాధాకరమైన, అది జీవితంలో ఒక మైలురాయి వంటిదని విశ్రాంత ఉపాధ్యాయులు నిమ్మకాయల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. రమణీపేట ఏపీఐసి కాలనీలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శిగా పదవీ విరమణ చేస్తున్న దవులూరు వెంకటరమణను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విశ్రాంతి ఉపాధ్యాయులు నిమ్మకాయల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగిగా సుదీర్ఘకాలం కష్టపడి పనిచేసి పదవీ విరమణ చేస్తున్న వెంకటరమణ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని అన్నారు. సీనియర్ సిటిజన్స్ జిల్లా అధ్యక్షులు బుద్ధరాజ్ సత్యనారాయణరాజు మాట్లాడుతూ తమ జీవితంలో ఎన్నో అమూల్యమైన క్షణాలను వదిలిపెట్టి ప్రభుత్వ ఉద్యోగిగా సేవలు అందించారని వెంకటరమణ సేవలను కొనియాడారు. మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో ప్రజలకు సుదీర్ఘకాలం అంకిత భావంతో సేవలు అందజేసినందుకు గౌరవంగా చిరు సత్కారం చేస్తున్నామని అన్నారు. పంచాయతీ కార్యదర్శి వెంకటరమణ మాట్లాడుతూ తన సర్వీస్ అంతా కాకినాడ రూరల్లోనే కొనసాగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అడ్డాల సత్యనారాయణ, రేలంగి బాపిరాజు, ఎస్ శ్రీ నగేష్, రాజా, అడబాల సత్యనారాయణ, చింతపల్లి సుబ్బారావు, డి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. కూడా రావడం వల్ల అందరూ సపోర్ట్ ఉన్నారు. నెక్స్ట్ మా సిబ్బంది కూడా శానిటరీ మేస్త్రులు కానీ, మా పిల్లి క్యారెక్టర్లు, గుమస్తాలు కానీ, స్టాఫ్ కానీ అందరూ కూడా ఎలాగంటే ఏదైనా పని చెప్పారనుకో, పని చెప్తే అది వెంటనే వాళ్ళు చేయడం ఒక బిడ్డలాగా నాకు సహకరించడం, వాళ్ళు కూడా అందరూ సహకరించడం వల్లే నేను ఈవేళ రిటైర్మెంట్ అందరూ సమక్షంలో గౌరవంగా రిటైర్ అవ్వడానికి కారణమైంది. ప్రతి ఒక్కరు సిబ్బంది కానీ, స్టాఫ్ నాయకులు కానీ, రిటైర్ ఎంప్లాయీస్ కానీ ప్రజలు కూడా ఎంత సహకరించడం వల్ల నేను నాకు ఆ పేరు నా ఒక్కడి వల్ల ఏది అవ్వదు. అందరూ కలిసి రావడం వల్లే ఈ స్టేజ్ మెయిన్ ఇక్కడ వచ్చి రమణపేట వచ్చిన భయపడిన దానికి అసలు రత్నప్రసాద్ గారు, ఎక్స్ సర్పంచ్ గారు చూసిన దానికి అసలు సంబంధం లేదు. అంతలా సపోర్ట్గా వీళ్ళందరూ ఉండటం వల్లే నేను ఇలా చేసి మీ అందరి సమక్షంలో రిటైర్ అవ్వబోతున్నాను. అందరికీ
నాకు మీడియా మిత్రులు కూడా చాలా సహకరించారండి. ఎప్పుడు నన్ను వివాదాలు కానీ ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు కానీ ఎటువంటి లేకుండా నేను తమ్ముడు అంటే అన్నయ్య అంటా చూసే తప్ప కానీ వేరే ఉద్దేశంతో మీడియా ప్రతినిధులు కూడా ఎవ్వరూ నన్ను అసలు ఇలా చూస్తారని అనుకోలేదు. నేను తమ్ముళ్ళు అంటాం వాళ్ళ అన్నయ్య అంటాం, మా అన్నయ్య అని చెప్పి వాళ్ళు సర్దుకోవడం జరిగింది తప్ప కానీ అందరూ నాకు సపోర్ట్ చేయడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే రమణ గారు నాకు తెలుసు ఈ పంచాయతీ ఈయన డెడికేటెడ్గా ప్రతిరోజు ఆ స్వీపర్ను వాళ్ళని పంపించి ఎక్కడే ప్రోగ్రామ్ ఇమీడియట్గా అటెండ్ అయ్యేవారు. ఏ విషయంలో కూడా రాజీ పడేవారు కాదు. అటువంటి టీంని మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు, చాలా పెద్ద పని చేస్తారు. వారికి ధన్యవాదాలు, అభినందనలు. ఈ రిటైర్మెంటు అనేది ఆ ఆనందం అంటే ఎందుకు చెప్తున్నానంటే ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా, రిమార్క్ లేకుండా, ఏ విధమైన ఒడిదుడుకులు లేకుండా రిటైర్ అవ్వడం అనేది పెద్ద గొప్ప విషయం. అంటే కొన్ని కొద్దిగా ఉంటాయి, ఏదో అదని ఇదని కొన్ని కంప్లైంట్స్ అని ఏదో రకరకాల రిమార్క్స్ ఉంటాయి. ఏ రిమార్కు లేదన్నమాట. ఏ రిమార్కు లేకుండా చాలా స్వామికమైన, చాలా పద్ధతిగా, చాలా ఒబీడియంట్గా, నెగటివ్గా, సక్రమంగా ఆయన పని చేసుకుంటూ అన్నింటినీ అందరినీ కూడా కలుపుకొని పోతూ చాలా చక్కగా రిటైర్ అవుతున్నారు ఈరోజు. మరి పంచాయతీలో మరి ఆయన చేసినటువంటి సేవలు మరువురానిది. ఎందుకంటే మరి మామూలు ఉద్యోగం కంట పంచాయతీ సెక్రటరీ అంటే నిత్యం గ్రామంలో అనేక మంది అనేక సమస్యలతోటి సతమతం ఉన్న సమయంలో అందరికీ మరి న్యాయం చేకూర్చడంటే సామాన్య విషయం కాదు. ఈవేళ మరి అందరి దగ్గర మన్ననలు పొందినటువంటి రమణ గారు మరి పూర్తి కాలం మరి ఈవేళ మరి మరి పదవి విరమణ చేయడం చాలా శుభసూచకం. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగం ఏ రోజు మరి ఎలా ఉంటుందో చెప్పలేం. అటువంటిది మరి ఏ రిమార్కు లేకుండా మరి పూర్తి కాలంగాని ఆయన పంచాయతీ డిపార్ట్మెంట్లో పనిచేసి మరి పెన్షన్కి వస్తుందా రాదా అన్న ఈ మధ్యకాలంలో ఈ 5 ఏళ్ళు కాకుండా ఈ 5 ఏళ్ళ కాలం ఎలా ఉందంటే మరి నిప్పులాగా ఉంది. నిప్పు మీద కాలు పెట్టినట్టే ఏ రోజు ఉంటామో ఏ రోజు ఎలా ఉంటుందో, ఏ రోజు ఏ ఆఫీసులతోటి మనం ఇబ్బంది పడతామో అన్నట్టుగా ఉండి ఈవేళ చాలా ఆనందదాయకంగా మరి భార్య పిల్లలతోటి పూర్తికాలం చేసి పెన్షన్కి అర్హులైనటువంటి రమణ గారికి అభినందిస్తూ మరి భవిష్యత్ కాలంలో భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు కలజేసి సిరి సంపదలు ఇచ్చి మరి ఈ గ్రామానికి ఇంకా మరి యొక్క సేవలుగా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామం గంగరాజు నగర్లో కేవీఆర్ చౌదరి స్ఫూర్తితో కాకతీయ సేవా సమితి గుండం చంద్రమౌళి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రం నిరంతరాయంగా కొనసాగుతోంది. బాటసార్లు దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రంలో దాతల సహకారంతో రోజు 50 లీటర్ల పెరుగుతో తయారు చేసిన 4000 లీటర్ల మజ్జిగను పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఏప్రిల్ 23 నుండి వర్షాలు పడేంత వరకు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. కనక మహాలక్ష్మి టెంట్ హౌస్ బొడ్డి బాపురాజు దాతలకు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కండేయ వీర్రాజు, రావుపట్టి రవి, రావుపట్టి రాంబాబు, దేవరపల్లి సంజీవరావు, సూరిబాబు, మురళి, సూర్యచంద్ర, సత్యబాబు, ఏడుకొండలు, సూర్యదేవర రామారావు తదితరులు పాల్గొన్నారు. 21వ తారీఖు నుంచి ఇప్పుడు దాకా దాతలు అందరూ సహకరించారు. దాతలు అనేక మంది దాతలు రోజుకి 3500 చొప్పున ఇప్పుడు దాకా జూన్ 5వ తారీఖు దాకా మాకు చూశారు. దీనికి ముఖ్యంగా కాటేపల్లి సత్యబాబు గారు, కాపోల సూరిబాబు గారు, దారిపల్లి సంజయరావు గారు, మురళీకృష్ణ గారు వీరందరి సహకారంతో ఈ కాకతీయ అసోసియేషన్ చంద్రమౌళి గారి ఆధ్వర్యంలో ఎస్ఆర్ఎంపి చౌదరి గారి స్ఫూర్తితో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. సుమారు ఎవ్రీడే 6000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు దాకా రోజుకి 6000 రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి ఇది దాతల సహకారంతో చాలా ఘనంగా జరుగుతుంది. ఇది మా యొక్క ఈ అసోసియేషన్ తరఫున మా సభ్యులందరి తరఫున మేము దీన్ని కంటిన్యూ చేస్తున్నాము. దీనికి సహాయ సహకారాలు అందించిన దాతలందరికీ కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మా టీము
రోజు ఉదయం ఒక టీం వచ్చి తయారు చేయటము, మళ్ళీ 10:30, 11, 10:30 నుంచి కంటిన్యూ 1 గంట వరకు కూడా నిలబడి సర్వీస్ చేయడం, అదొక టీము. ఇలాగ మేము అందరం కూడా ఒక టీమ్గా ఏర్పడి ఈ దాతలు ఇచ్చిన సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం విజయవంతంగా చేస్తున్నాము. ఇది తిరిగి వర్షాలు పడే వరకు కూడా ఈ కార్యక్రమం నడుస్తుంది. దీనికి మాకు ముఖ్యదాత మన గున్నం చంద్రమౌళి గారు, అలాగే మార్కండేయ వీర్రాజు గారు, అలాగే మన రాయపల్లి రాంబాబు గారు, సంజీవరావు గారు, సూర్యబాబు గారు, అలాగే సత్యబాబు గారు, మురళీకృష్ణ, సూర్యచంద్ర గారు, వీళ్ళందరి సహాయ సహకారంతో ఈ కార్యక్రమం ఇలాగ కంటిన్యూ చేస్తాము. తెలుగు సినీ యువ దర్శకుడు, ఉప్పెన సినిమా దర్శకుడు సానా బుచ్చిబాబుకు పితృ వియోగం కలిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న బుచ్చిబాబు తండ్రి హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. బుచ్చిబాబు స్వగ్రామైన యు కొత్తపల్లి మండలం కొత్తపల్లిలో తండ్రి అంత్యక్రియలు జరిపారు. ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు గురువైన సుకుమార్ సానా బుచ్చిబాబు తండ్రి అంత్యక్రియలకు హాజరై బుచ్చిబాబును పరామర్శించారు. బుచ్చిబాబు తండ్రి పార్థివ దేహానికి పుష్పమాల వేసి నివాళులర్పించారు. అలాగే పలువురు సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈవీఎంల స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు స్వయంగా పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్. జూన్ 4న కౌంటింగ్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా నిఘా, ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ వెల్లడి. పిఠాపురం పట్టణ ప్రజలకు సక్రమంగా త్రాగునీరు పంపిణీ చేయాలి. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పలువురు కౌన్సిలర్ల డిమాండ్. ఘనంగా ఆర్కెస్ట్రా పితామహులు దివంగత పెద్దిరెడ్డి గంగాధర మాస్టారు 86వ జయంతోత్సవం. పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఇవి ఇప్పటివరకు నా వార్తల సమాహారం. నమస్కారం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774.